హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పన్నీర్ పిజ్జా. ఓవెన్ లేకపోయినా బయట దొరికే వాటికంటే టేస్టీగా, సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఇంకా ఎందుకు లేట్, నాతో వచ్చేసేయండి. ముందుగా ఒక పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి సాల్ట్ వేసి ఇలాంటి చిన్న స్టాండ్ పెట్టి 5 మినిట్స్ హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బటర్ని అప్లై చేయండి. తర్వాత పిజ్జా బేస్ని తీసుకోండి. ఇది బయట రెడీమేడ్గా దొరుకుతుంది. నెక్స్ట్ పిజ్జా టాపింగ్ తీసుకొని ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు దీని మీద చీజ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని స్వీట్ కార్న్ అండి. నెక్స్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పన్నీరు. నెక్స్ట్ మళ్ళీ కొంచెం చీజ్ వేస్తున్నాను. కొంచెం ఆర్గానో వేస్తున్నాను. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు హీట్ అయిన ప్యాన్లో మనం రెడీ చేసుకున్న పిజ్జాను పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూద్దాం. మన పిజ్జా రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే పిజ్జా రెడీ చేసుకొని తినొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.